జూబ్లీహిల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారన్న కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనది లీడర్ మైండ్ సెట్ కాదని క్యాడర్ మైండ్ సెట్ అని అన్నారు. పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకుని వారం రోజుల పాటు తిరిగిన ఉదంతం నాకు ఒకటి చూపెట్టండి. భారతదేశం మొత్తంలో ఒక ఉప ఎన్నికల్లో కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతం ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గారు చూపెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారి డెస్పరేషను, ఆయన కాలికి బల్పం కట్టుకుని తిరుగుతున్న పద్ధతి, అసలు ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టాడు, ఇప్పుడేమో సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. కాబట్టి ఏ ముఖ్యమంత్రి తిరగనంత తీవ్రంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి సినిమా కార్మికులను కాళ్ళ వేళ్లబడి సన్మానాలు పెట్టించుకొని చివరికి వారం రోజులు తిరిగి ప్రాధేయపడి మజ్లిస్ వాళ్ళతో పాపం ఇదివరకు మొన్నటిదాకా కనీసం అసదుద్దీన్ ఓవైసీ గారితో పక్కన నిలబడేవారు. వాళ్ళు ఏంటి పాపం ముఖ్యమంత్రి స్థాయి, ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడొక ఆయన ఇక్కడొక ఆయన, ఒక ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేని ఎంఐఎం వాళ్ళు ఏదో పంపిస్తే వాళ్ళ సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు భుజాలు రాసుకొని పూసుకొని తిరగాల్సిన దుస్థితి. నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ తర్వాతనే ఎమ్మెల్యేను, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి. నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాద్లో జరిగిన 2.5% ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు, అంతేనా? 3700 ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో, అంటే 2.5%. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు 5 రోజులు అక్కడనే ఉండి చేసిన. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలల్లో అంతే తిరిగిన. మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన. నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత. నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు. నాది లీడర్ మైండ్ సెట్ కాదు, నాది క్యాడర్ మైండ్ సెట్, నాది కార్యకర్త మనస్తత్వం.